సినిమాల ద్వారా అశేషమైన పాపులారిటీ, డబ్బు సంపాదించిన నటులకు కీర్తి ప్రతిష్టలపైన మోజు పెరిగిపోతోంది. సినిమాలో కథానాయకుడిగా నటించిన వీరు నిజ జీవితంలోనూ అలాంటి విలువను కోరుకుంటున్నారు. అదెంతలా ఉంటుందంటే ఆ కోరిక ఇచ్చే మత్తు గంజాయి కూడా ఇవ్వనంతగా తప్పించిపోతుంటారు. ఇంకా ఎస్టాబ్లిష్ కానే లేదు. ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న విజయ్ అనే స్టార్ యాక్టర్ ఇప్పుడు అదే దశలో ఉన్నాడు. తనను కలిసేందుకు వచ్చే లక్షలాది జనాన్ని చూసి మురిసిపోయాడు. ఇంకా రావాలని కోరుకున్నాడు. కానీ కరూరు పట్టణంలోని ఆ ఇరుకు వీధులు ఆయన కోరికను తీర్చలేకపోయాయి. అప్పటికే 8 గంటల ఆలస్యం కారణంగా వచ్చి పడుతున్న జనంతో కరూరు కిక్కిరిసిపోయింది. ఈ సీన్ అంతా తన వ్యాన్ లోనే కూర్చొని సీసీ కెమెరాల ద్వారా చూస్తూ ఉండిపోయాడే తప్ప తను వచ్చిన పని పూర్తి చేసుకోలేదు. దాంతో అంచనాలకు మించి వేలాదిగా తరలి వచ్చిన జనం కుతకుతలాడిపోయారు. ఎక్కడ ఏం జరిగిందో కానీ జనంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఆపై అంతా చూస్తుండగానే దారుణం జరిగిపోయింది. తమిళనాడులోని కరూర్ నగరంలో జరిగిన తొక్కిసలాట ఉదంతం తర్వాత పూర్తిగా విషాదంలో కూరుకుపోయింది. ఇంతవరకు 41 మంది చనిపోగా దాదాపుగా 80 మంది వరకు గాయాల పాలయ్యారు. జనం విశేషంగా హాజరవడం గొప్ప విషయమే కావచ్చు, కానీ ఆ ప్రాంతం అంతమంది జనాన్ని తట్టుకుంటుందా అన్నది కూడా నేతలు చూడాల్సి ఉంటుంది. అదుపు తప్పితే ఏం జరుగుతుందో గతంలో ఎన్నో ఘటనల్లో చూసాం మనం. యూపీలో ఓ బాబా సమావేశం, మొన్నటికి మొన్న పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్యా థియేటర్ ఉదంతం దేశవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగించాయి. మరి ఆ బెల్స్ మోగించిన మోత విజయ్ వరకు వెళ్ళలేదా? కనీసం తన సిబ్బందికి కూడా తెలియదా? స్థానిక పోలీసులకు కూడా తెలియదా? వారికి కేంద్రం ఇటీవల ఇచ్చిన సభలు, సమావేశాలు, స్టాంపేడ్స్ గురించి ఇచ్చిన గైడ్ లైన్స్ మర్చిపోయారా? ఇన్ని ఉదంతాలు కళ్ల ముందే జరిగిన కరూరు విషాదాన్ని ఎందుకు ఇగ్నోర్ చేశారన్నది అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఈ పారిశ్రామిక పట్టణం కన్నీటి మడుగైంది. మృతుల్లో 10 మంది చిన్నారులు, 17 మంది మహిళలు ఉన్నారు. తల్లులు, బిడ్డలు, త్వరలో వివాహం కావాల్సిన 2 జంటలు కూడా ఈ మృతుల్లో ఉండడం కలిచివేసే విషయం. ఈ రాజకీయ నాయకులు ఎందుకు ఇలా చేస్తున్నారు? తాము చెప్పే ఆ 4 మాటలు టీవీల ద్వారా చూపించలేరా? జనానికి ఆ అమూల్యమైన సందేశం అందించడానికి ప్రత్యక్షంగా కలవాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఈ విషాద ఘటనతో ఏర్పడింది. నేటి 21వ శతాబ్దంలోనూ జన సమీకరణ కోసం కోట్ల ఖర్చు చేయడం, వారి కోసం స్కూల్ బస్సులు ఏర్పాటు చేయడం, వారికి మద్యం, బిర్యానీలు అందచేయడం అవసరమా? ఎందుకు ఫేక్ రోడ్ షోలు? నేటి తరం సోషల్ మీడియా ఊపిరిగా బతుకుతోంది. నేతలు తలుచుకుంటే తామేం చెప్పాలనుకుంటున్నారో చిటికలో చెప్పేయగలరు. ఆ సందేశం ఖండాంతరాలకు చేరేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. అయినా వీరు రాజకీయపు మత్తులో జన సమీకరణ చేస్తున్నారు. ఆ అరగంట సమావేశాలకు లక్షల మందిని తరలిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల కన్నా తమ ప్రభావం ఎక్కువని నిరూపించుకునేందుకు ఈ అనవసర తాపత్రయాలు పడుతున్నారు. అందుకే ఈ విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్తగా ఏర్పాటైన తమిళగ వెట్రి కలగం టీవీకే అధినేత సినీ నటుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో ఈ ఘోరం చోటు చేసుకుంది. 10,000 మంది వస్తారంటే అనుమతి ఇచ్చామని, కానీ అది 3 రెట్లకు పెరిగిందని పోలీసులు చెబుతున్నారు. మరి అలాంటప్పుడు సభను సస్పెండ్ చేయాల్సిన బాధ్యతను అధికారులు ఎందుకు విస్మరించారు? విషయాన్ని విజయ్తో చర్చించి అందుకు అనుగుణంగా చర్యలు ఎందుకు తీసుకోలేదు? అంటే జనం చావని అని అధికారులు, నేతలు అనుకున్నారా? తమిళనాడులో అపారమైన జనాకర్షణ గల విజయ్ వంటి నటుడి ర్యాలీకి వచ్చే జనంపై తగిన అంచనాలు లేకపోవడం ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. మతపరమైన ఉత్సవాలు, క్రీడా సంరంభాలు, రాజకీయ పక్షాల ర్యాలీలు వగేరాల్లో అసంఖ్యాకంగా జనం పాల్గొనడం ఇటీవల కాలంలో తరచూ కనబడుతోంది. ఈ ఏడాదిలో ప్రయాగ్రాజ్ కుంభమేళాతో మొదలై దేశవ్యాప్తంగా ఇంతవరకు కనీసం 5-6 విషాద ఉదంతాలు చోటు చేసుకున్నాయి. కానీ నిర్వాహకులు, ప్రభుత్వాలు, పోలీసులు వీటి నుంచి గుణపాఠం తీసుకుంటున్న దాఖలాలు ఏ కోసానా కనిపించడం లేదు. ఉత్పాదక నగరమైన కరూర్లో ప్రతి శనివారం వందల సంఖ్యలో వచ్చే ట్రక్కుల ద్వారా దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు సరుకు బట్వాడా అవుతోంది. ఇవన్నీ ఈ ఇరుకు సందుల్లోనే పార్క్ చేస్తూ ఉంటారు. వీకెండ్ కాబట్టి కార్మికులకు వేతనాలు ఇచ్చే రోజు కూడా అదే కాబట్టి జనం పెద్ద సంఖ్యలో జమకూడారు. చేనేత, దోమతెరల పరిశ్రమల్లో, బస్సు నిర్మాణాల సంస్థల్లో పనిచేసేవారు దాదాపుగా 50,000 మంది కరూరు వస్తారు. ఇంతకు మించి జనం ఏ మాత్రం పెరిగినా ఆ నగరం కిక్కిరిసిపోతోంది. టీవీకే పార్టీ స్థానిక నేతలకు దీనిపై అవగాహన ఉండదంటే ఎవరూ నమ్మరు. అధికార యంత్రాంగం, ముఖ్యంగా పోలీసులకు బాగా తెలుసు. విజయ్ ప్రతి శని, ఆదివారాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు కనుక కరూరుకు ఆదివారం వస్తే జనాన్ని కంట్రోల్ చేయడం కష్టమని ఎందుకు చెప్పలేకపోయారు? మిగతా రోజుల్లో వస్తే మంచిదని సలహా ఇచ్చి ఉండాల్సింది కదా. పైగా తమ అభిమాన నటుణ్ణి దగ్గర నుంచి చూడడం కోసం చుట్టుప్రక్కల నుంచి కూడా భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారని చెబుతున్నారు.
పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం సెప్టెంబర్ 27, 2025న వేలుసామీపురం వద్ద ఉదయం 9 గంటలకు ప్రారంభమైన మీట్ ద పీపుల్ ర్యాలీకి 11 గంటల కల్లా భారీగా అభిమానులు, టీవీకే కార్యకర్తలు చేరుకున్నారు. మధ్యాహ్నం ప్రసంగించాల్సిన విజయ్ 4 గంటల ఆలస్యంగా సాయంత్రం 7 గంటలకు సభకు హాజరయ్యారు. ఈ ఆలస్యమే సభపై అంచనాలను పెంచి జన సందోహాన్ని అధికంగా పెంచిందని పోలీసులు చెబుతున్నారు. పైగా విజయ్ ప్రసంగించాల్సిన బస్సు అనుమతి పొందిన స్థలంలో ఆగకపోవడం, వచ్చిన జనానికి అవసరమైన నీరు, ఆహారం అందించడంలో నిర్లక్ష్యం, ట్రాఫిక్ అంతరాయం వంటి అంశాలు ఎఫ్ఐఆర్ లో హైలైట్ అయ్యాయి. పోలీసుల విజ్ఞప్తిని పుదుచ్చేరి మాజీ ఎమ్మెల్యే ఎన్ బసి ఆనంద్ సహా టీవీకే నేతలు పట్టించుకోలేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. జన సమూహాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన పోలీస్ బారికేడ్లను టీవీకే వాలంటీర్లు తొలగించడంతో పరిస్థితి అదుపు తప్పింది. పెద్ద సంఖ్యలో టీవీకే వాలంటీర్లు మరణించినట్లుగా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ హైలైట్ చేశారు. జన సమూహాన్ని మరింత ఎక్కువగా పోగేయడానికే ఉద్దేశపూర్వకంగా విజయ్ ఆలస్యం చేశారని పోలీసులు చెబుతున్నారు. నిర్ణీత సమయం కంటే 4 గంటల పాటు విజయ్ ఆలస్యంగా వచ్చారు. తను ఇంత ఆలస్యంగా వచ్చినా జనాలు భారీగా వచ్చారని రాజకీయంగా ప్రకటించుకునేందుకు ఇలా చేశారు. అప్పటికే వేలాదిగా చేరుకున్న ప్రజలు ఎండలో నిలబడి అలసిపోయారు. ఈ కారణంగానే తొక్కిసలాటలో 11 మంది అక్కడే చనిపోయారు. వాస్తవానికి కరూర్ జిల్లా సరిహద్దుకు విజయ్ సాయంత్రం 4:45 చేరుకున్నారు. కానీ అక్కడ నుంచి ఆయన కదలికలు ఆలస్యం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్ షో నిర్వహించారు. రాత్రి 7 గంటలకు వేలుసామీపురానికి చేరుకున్నారు. కానీ అప్పటికే నియంత్రించలేని స్థాయిలో జనాన్ని సమీకరించారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీస్ అధికారులు పరిస్థితి తీవ్రంగా మారిందని, ప్రజలకు ఊపిరాడే పరిస్థితి కూడా ఉండకపోవచ్చని మదియాలగన్ను హెచ్చరించారు. కానీ ఆయన పట్టించుకోలేదు. చాలా మంది ప్రజలు విజయ్ను చూసేందుకు సమీపంలోని చెట్లెక్కారు. మరికొందరు రోడ్డు పక్కన ఉన్న నిర్మాణాల పైకప్పుల పైకెక్కారు. దీంతో వారి బరువుతో అవి కుప్పకూలాయి. వాటి కింద ఉన్నవారు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ లో పలు క్రిమినల్ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. టీవీకే పార్టీ నిర్లక్ష్యం వల్ల ప్రాణ నష్టం జరిగిందనే ఆరోపణలతో టీవీకే నేతల అరెస్టులు మొదలయ్యాయి. తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టులో టీవీకే పిటిషన్ దాఖలు చేసింది. సిబిఐ సిట్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. తమిళనాడు ప్రభుత్వం అరుణ జగదీశన్ నేతృత్వంలో న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. జరిగిన ఘటనపై నటుడు టీవీకే అధిపతి విజయ్ స్పందించారు. కరూర్ తొక్కిసలాటలో మరణించిన ప్రతి కుటుంబానికి 20 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు. తొక్కిసలాటల ఉదంతాలు మన దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. 2022లో దక్షిణ కొరియా రాజధాని సియోల్లో హాలోవిన్ ఫెస్టివల్లో జరిగినటువంటి తొక్కిసలాటలో 159 మంది కన్నుమూశారు. జర్మనీలోని డోస్బర్గ్ 2010 నాటి లవ్ పెరేడ్ ఉత్సవంలో కూడా తొక్కిసలాట కారణంగా 21 మంది చనిపోయారు. అయితే ఆ ఉదంతాలను లోతుగా అధ్యయనం చేసి ఏ లోటుపాట్ల వల్ల ఆ ఘటనలు జరిగాయో నిర్ధారించుకొని వాటిని నివారించే, నియంత్రించే వ్యవస్థని రూపుదిద్దుకుంటే బెటర్.